నమస్తే ఫ్రెండ్స్. మధ్యాహ్న సమయంలో కాస్త కొనుక్కు తీసుకుంటే ఏమవుతుంది? అది అలవాటా? అవసరమా? లేక ఆరోగ్యానికి మేలా? ఈ వీడియో ద్వారాగా పూర్తిగా తెలుసుకుందాం. మన మెదడు పగలంతా చురుగ్గా ఉంటుంది. కొత్త దృశ్యాలు చూస్తూ, కొత్త సమాచారం అందుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో నాడీ కణాల మధ్య అనుసంధానాలు ఏర్పడతాయి, దృఢపడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ అనుసంధానాలు కీలకమే. కానీ అధిక సమాచారాన్ని స్వీకరించి ఉపయోగించే క్రమంలో మెదడు అలసిపోతుంది. రాత్రిపూట నిద్రలో విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే మళ్ళీ కొత్త పనులకు చురుగ్గా సిద్ధమవుతుంది. మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీసినా మెదడు ఇదే విధంగా పునరుత్తేజం అవుతుందని, మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడానికి సిద్ధమవుతుందని స్విట్జర్లాండ్లోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. వైద్య నిపుణుల మాటల ప్రకారం మధ్యాహ్నం 20 నుంచి 30 నిమిషాలు నిద్రపోతే జ్ఞాపక శక్తి మెరుగవుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని, పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని, రాత్రిపూట నిద్ర రాకపోయిన వారికి ఈ చిన్న కొనుకు ఎంతో మేలు చేస్తుందని, విద్యార్థుల చదువులో, ఉద్యోగుల పనిలో మరింత ఫోకస్గా ఉండేందుకు ఇది సహాయపడుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎక్కువసేపు నిద్రపోతే మళ్ళీ అలసట, మొత్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. అందుకే కొనుకు చిన్నదిగా ఉండేటట్లు చూసుకోవాలి. కాబట్టి రోజు మధ్యాహ్నం వేళ 20 నుంచి 30 నిమిషాలు కొనుక్కు మన ఆరోగ్యానికి, పనితీరుకి ఎంతో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.